హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి నైట్ డిన్నర్ టిఫిన్స్ వచ్చేసి ఏంటంటే మల్టీగ్రెయిన్ ఓట్స్ దోశ. ఇది వచ్చేసి ఏం సోనా మల్టీగ్రెయిన్ ఓట్స్ ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదేమో బియ్యం పిండి ఇన్స్టెంట్గా అండి. ఇది బియ్యం పిండి, కొంచెం సూజీ, కొంచెం పెరుగు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు. క్యారెట్, కొత్తిమీర అలాగా మేము వేసుకోవట్లేదు. సో ఆనియన్, పచ్చిమిర్చి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, లాస్ట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు వీటిని మనం రెడీ చేసుకుందామా, మిక్స్ చేసుకుందాం బ్యాటర్. సో ఫస్ట్ అయితే ఇదండి ఓట్స్ మిక్స్ అనమాట. ఇది మొత్తం మల్టీగ్రెయిన్ ఓట్స్, ఇందులోనే రాగి, బార్లీ అన్నీ మిక్స్డ్ అనమాట. ఇది వేసుకుందాం ఇప్పుడు. ఎంత తింటాం కొంచెం ముందు కప్పు మొత్తం వేసి ఒక కప్పు ఓట్స్ పిండి అండి. ఓట్స్ పౌడరా ఇది. ఓట్స్ మిక్స్ అండి మొత్తము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇది బియ్యం పిండి. ఇది ఎంత? సో దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఓట్స్ ఎంత తీసుకుంటామో దానికన్నా ఒక 3/4 కప్ కొంచెం ఎక్కువ. 2 స్పూన్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సూజీ అండి. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. అంటే ఉప్మా రవ్వ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? బన్సీ రవ్వ లాగా అనమాట, ఉప్మా రవ్వ. అండ్ ఇదండి ఒక 3/4 కప్ కన్నా కొంచెం తక్కువ పెరుగు వేసుకుంటున్నాను నేను. హాఫ్ కన్నా ఎక్కువ, 3/4 కన్నా తక్కువ. ఎన్ని గిన్నెలు అయిపోయినాయి. సరే, సాల్ట్ ఎప్పుడు ఇస్తాం? సో ఇదండి పెరుగు అయితే వేసేసుకున్నాను. అండ్ ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆల్సో ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సాల్ట్. ఈ సాల్ట్ మెజర్మెంట్ నాకు తెలియదు కాబట్టి మా మమ్మీ వేస్తుంది అనమాట. చెప్పి అయ్యమ్మ సాల్ట్ ఎంత కింద పెట్టు. ఓకే, సాల్ట్ ఎంత వేస్తావు ఇష్టం మమ్మీ. ఇప్పుడు మా మమ్మీ ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఎక్కువ వేసేస్తాను లేదా తక్కువ వేస్తాను, అందుకోసం మా మమ్మీతో అయితే వేయించాను అనమాట సాల్ట్. సో ఇదంతా సాల్ట్ కూడా వేసేసుకున్నాను కదా. అండ్ ఇందులోనే కొంచెం జీరా అయితే మిక్స్ చేస్తాను నేను. ఇప్పుడు కొంచెం జీలకర్ర. జీరా వీడియో అంటర్కి ఎన్ని గిన్నెలు ఇంగిలు అవుతాయో మాకు. వీడియో లేకపోతే టక్క అన్ని పిమినే పడతాయి. సో ఫస్ట్ ఇదైతే చేతితో మిక్స్ చేసేసుకుందామండి. అదంతా ఓట్స్ మొత్తం కలపాలి కదా, అందుకోసము. మొత్తం మిక్స్ అయిన తర్వాత చూద్దాం. ఇదండి ఇలా మొత్తం మిక్స్ అయిపోయింది కదా. పెరుగు పట్టేటట్టు మొత్తం ఒకసారి ఇలా కలిపేసి అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలి. సో ఈ వాటర్ ఎలా అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి మామూలు దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలన్నమాట, అంత కన్సిస్టెన్సీతో. సో ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాను నేను. ఎంత క్లియర్గా కనబడుతుంది. నా ఫోన్ క్వాలిటీ అట్లాంటిది. డబ్బులు అట్లనే తిన్నది ఈ ఫోన్. ఏ ఫోన్ దీంట్లో మంచిగా అందుకని చెప్పు మమ్మీ ఏమని. కన్సిస్టెన్సీ ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇంటికెళ్ళి సగం పిండి తీసి పక్కన పెట్టిన, ఎందుకంటే మాకు ఇంత అవసరం లేదు. రెండు దోశలు చాలు. ఇప్పుడు దీన్ని ఇలా దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇగో ఈ మేడం చేయి చూసారా ఎలా కాలింది అనుకుంటున్నారా? దీనికి ఒక స్టోరీ ఉంది. ఈమె ఆర్ట్ చేయబోయి ఆ గన్ను లాంటి గమ్ ఉంటుంది, హీట్ గ్లూ అంట, అది వచ్చి చేయి మీద పడ్డది. 3 days అవుతుంది. అదండి మొత్తం కాలిపోయింది. ఇప్పటికి ఎన్ని ప్రయోగాలు అయినాయి. బ్యాండేజ్లు, పసుపు అని, అదని ఇదని. అయిపోయిందా? అవ్వాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకో. నేను చేత్తో ఎందుకు కలిపానంటే లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. లమ్స్ ఫామ్ అయితే దోశ సరిగ్గా రాదు మనకి, అందుకోసం. సో ఇదండి ఇంకొంచెం వాటర్ వేసుకొని దోశ పిండిలా కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దోశలాగా వేసుకోవాలి. చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఓట్స్ తినలేని వాళ్ళు ఇలా దోశ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా బాగానే ఉంటుందండి. పిల్లలకి కూడా మంచి హెల్తీగా బాగుంటుంది. ఓట్స్ మల్టీగ్రెయిన్ అంతా కలిపి. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టుకుందాం మనం. ఓకే, ఇదో అండి 10 minutes తర్వాత ఇలా ఉందన్నమాట పిండి. అంటే మరీ పల్సగా కాకుండా మరీ థిక్ కాకుండా ఇలా ఉంటుంది.
మన దోశలాగా పల్సగా రాదు, కొంచెం ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పట్టి కొంచెం అటు ఇటు లావే వస్తుంది లావ్ కొంచెం. వస్తుంది. ఇదండి పెనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దోశ వేసుకుందాం. సో ఇదండి ఒకసారి ఇలా కలిపేసుకొని జస్ట్ అంతే, జస్ట్ కొంచెం ఇంకొంచెం ఇలాగా వేసేసుకోవాలి. సో దీన్ని దీన్ని దిబ్బ రొట్టె లాగా 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట. స్లోగా కాలాలి, ఎందుకంటే ఓట్స్ కదా. ఓట్స్ అండ్ అందులో మనం రవ్వ కూడా వేసాం కాబట్టి రవ్వ, బియ్యం పిండి, ఓట్స్ మల్టీగ్రెయిన్ ఓట్స్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వాలన్నమాట. అది లేకపోతే ఇలా సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే మీదకెళ్ళి కొంచెం మూత పెడదాం. ఇదండి స్లోగా కుక్ అవ్వాలి. సో ఇదండి ఇప్పుడు చూద్దాం. చూపి ఈజీగా వచ్చేసి ఇంకో సైడ్ కూడా కుక్ అవ్వాలి. ఇదండి ఇలా అవ్వాలన్నమాట, ప్యాన్ కేక్ లాగా. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కొంచెం కుక్ అవ్వనిద్దాం, మూత పెట్టి. ఇప్పుడు అన్నీ అలానే చేసుకోవాలి. సో ఇదండి మల్టీగ్రెయిన్ దోశ అయితే అయిపోయింది, ఓట్స్ దోశ విత్ నువ్వుల చట్నీ. ఇదండి సో దీని బెస్ట్ కాంబినేషన్ అయితే నువ్వుల చట్నీ, టమాటో Thank చట్నీ, you. అల్లం చట్నీ ఏదైనా బాగుంటుంది. సో ఇదండి వీడియో, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం, చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మల్టీగ్రెయిన్ ఓట్స్ దోశ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.